అబ్బా ఏంటి ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి లగేజ్ ప్యాక్ చేస్తూనే ఉంటుంది, ఎక్కడొక్కడికి తిరుగుతూనే ఉంటుంది అని అనుకుంటున్నారా? అది అర్థం అవ్వాలంటే ఫస్ట్ నా గురించి మీకు తెలియాల్సిన విషయం ఒకటి ఉంది. నాకు బేసికలీ ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈ చిన్న బాటిల్ని గుర్తుపట్టారా? మనం రామేశ్వరం వెళ్ళినప్పుడు అక్కడ గంగ నీళ్లు కలిపి రామేశ్వరంలో మట్టి అలాగే అక్కడ నీళ్ళు అయితే బాటిల్లో వేసి తీసుకొచ్చాను. సో ఇప్పుడు లగేజ్ ఎందుకు ప్యాక్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనే విషయం డీటెయిల్గా చెప్తాను. సో దానికంటే ముందు వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ నచ్చితే వీడియోస్ చూసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మటుకు మర్చిపోకుండా లైక్ చేయండి. ప్రతి ఒక్క లైక్ చాలా చాలా ఇంపార్టెంట్ నాకు. సో నేను ఖచ్చితంగా ట్రావెల్ చేసేటప్పుడు పిల్లల కోసం ఏదో ఒక ఫుడ్ అయితే పెట్టుకుంటాను. ఆ విషయం మీలో చాలామందికి తెలుసు కదా. సో ఈసారి అయితే ఎక్కువ ఫుడ్ పెట్టుకోలేదు, ఎందుకంటే కొంచెం ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది. మనం ఏం పెట్టుకున్నా సరే బాక్స్లో మూత పెడితే ఉక్కపోతకి స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఓన్లీ ఫ్రూట్స్ అవి పెట్టుకున్నాను. లగేజ్ అయితే ఒక 3 డేస్కి సర్దుకున్నాను. మేముండే ఢిల్లీ క్యాంప్ నుంచి ఒక ఓలా ఆటో అయితే బుక్ చేసుకొని న్యూఢిల్లీ స్టేషన్కి బయలుదేరాము. సో ఇక్కడ నేను ఈ ట్రైన్ చూసాక అర్థమైపోయి ఉంటుంది. సో ప్రయాగ్రాజ్ అయితే వెళ్తున్నాము. ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్లో టికెట్స్ దొరికాయి. చాలా అసలు ఇక్కడైతే హాలిడే స్టార్ట్ అయిపోయినాయి కదా, అసలు టికెట్స్ దొరకడం లేదనమాట, చాలా కష్టంగా ఉంది. సో ఫైనలీ మేము ఢిల్లీ టు ప్రయాగ్రాజ్ అయితే వచ్చాము. అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ మొన్ననే కదా రీసెంట్గా కుంభమేళా జరిగింది. సో ఇంకా ఎక్కడివక్కడే ఉన్నాయన్నమాట. వాళ్ళు కూడా పాపం 1 మంత్ నుంచి ఆల్మోస్ట్ 40 డేస్ పని చేసి ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఏం క్లీన్ చేయలేదు, ఎక్కడివక్కడే అలాగే వదిలేశారు. మన విజయవాడ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకైతే డైరెక్ట్ ట్రైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి అక్కడ నుంచి నాకు ఫ్రీక్వెంట్గా ఏ ఒక ట్రైన్స్ ఉంటాయి. సో ప్రయాగ్రాజ్లో దిగి అక్కడ నుంచి ఆటో తీసుకొని నేను ప్రయాగ్రాజ్ సంగమం దగ్గరికి వచ్చాను. నాకు చాలా మంది కామెంట్స్ చేశారు, మీరు వెళ్తున్నారా కుంభమేళాకి, వెళ్ళట్లేదా అని చెప్పి. బట్ నేనైతే చిన్నపిల్లలతోటి అంత రిస్క్ తీసుకోను. సో ఇంట్లో వాళ్ళు కూడా అసలు ఒప్పుకోరు కూడా వెళ్దామన్నా కూడా, ఎందుకంటే మా వాళ్ళు ఒక్కచోట ఆగే టైప్ కాదు కాబట్టి. సో కుంభమేళాకి అయితే నేను వెళ్ళలేదు. తర్వాత కుంభమేళా ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నప్పుడు అమ్మ నాన్న వచ్చారు. సో ఇదంతా కాదు, మొత్తం హడావిడంతా అయిపోయిన తర్వాత వెళ్దామని అప్పుడు డిసైడ్ అయ్యాము. సో ఫైనలీ ఇంకా మేమైతే ప్రయాగ్రాజ్ వచ్చాము. ప్రయాగ్రాజ్లో దర్శనం చేసుకొని అన్నీ తిరగడానికి జస్ట్ అసలు ఒక హాఫ్ డే కూడా ఎక్కువ అనమాట. చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ప్లేస్ కూడా. అసలు మేము వెళ్ళిన రోజు మార్నింగ్ అయితే అసలు ఎండ రాలేదు, ఆల్మోస్ట్ 10 వరకు కూడా ఇలా చల్లగా మబ్బు పట్టి మేఘాలతోటి ఎంత ప్లెజెంట్గా ఉందో. ప్లేసే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, కానీ ఇక్కడ జనాలంతా మాత్రం బాబోయ్ ఘోరంగా ఉంటారు అనకూడదు. కానీ ఎందుకంటే ఆల్రెడీ కుంభమేళాలో మనం చాలామంది యూట్యూబర్స్ వీడియోస్లో చూసే ఉంటాము. 144 ఇయర్స్కి ఒకసారి వచ్చే కుంభమేళాలో ఎంతమంది బాగుపడి ఉంటారు. సో ఓకే, అది కూడా ఫైన్. బట్ ఏంటంటే ఎవరైనా నార్మల్ జనాలు కొద్దిగా బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఏదైనా చిన్న యాత్ర చేయాలన్నా కూడా ఆలోచించేలాగా భయపడేలాగా ఉంటాయన్నమాట ఇక్కడ ఖర్చులు అనేవి. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు ఒడ్డు దగ్గర నుంచి త్రివేణి సంగమం వెళ్ళడానికి. సో మధ్యలో ఒక చోట 3 నదులు కలుస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళాలన్నమాట. ఆ బోట్లో ఒక పర్సన్కి 500 ఛార్జ్ చేస్తారు. అది కూడా చాలా తక్కువ ప్రైస్ అనమాట. మొన్నటి వరకు మహాకుంభమేళాలో 1000, 2000 అలా వాళ్ళ ఇష్టము, ఎంత ఎక్కువ మంది జనాలు ఉంటే దాన్ని బట్టి అనమాట. సో ఇప్పుడు కూడా ఆ సీజన్ అయిపోయినా కూడా 500 అనేది నార్మల్ పీపుల్కి చాలా ఎక్కువ. మనకి విజయవాడ టు హైదరాబాద్ స్లీపర్ క్లాస్ టికెట్ కూడా అంత కాస్ట్ ఉండదు. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ కూడా లేని ఒక ప్లేస్. అంటే ఎంతోమంది భక్తులు భక్తితో వస్తారు, కానీ వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటారు. సో ఎనీవే ఇంకా అది మనం ఏం మార్చలేము. ఇక్కడ ఒక ప్రోటోకాల్ అంటే ఏమి ఉండదు, గవర్నమెంట్ దీంట్లో ఎక్కువగా జోక్యం చేసుకోదన్నమాట. సో అది ఒక ఎత్తు అయితే, మనం త్రివేణి సంగమం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ బోట్స్ అన్నీ ఒకదానికొకటి అటాచ్ చేసి ఒక ప్లాట్ఫామ్ లాగా అరేంజ్ చేశారు. సో దాని మీద నించొని ఆ త్రివేణి సంగమంలో కాలు పెట్టి కింద స్నానం చేయడానికి పర్సన్కి 200 అడుగుతున్నారు వాళ్ళు. ఏంటో అసలు నాకు అది అర్థం కాలేదు, ఇంకా షాకింగ్గా అనిపించింది. సో అవన్నీ పక్కన పెడితే లాస్ట్ ఇయర్ నేను కాశీ వెళ్ళినప్పుడు అక్కడ గంగాజలం అయితే తీసుకొని వచ్చాను. సో నేను మొన్న రామేశ్వరం కూడా వెళ్ళాను. అక్కడ సముద్రంలో కొంచెం గంగాజలం కలిపి మళ్ళీ కొంచెం వాటర్ ఉంచి ఆ గంగాజలాన్ని అక్కడ రామనాథ స్వామి ఉంటారు కదా లింగ రూపంలో, సో ఆయనకి అభిషేకం చేయించి అక్కడ రామేశ్వరంలో ఉన్న మట్టిని నీళ్ళని తీసుకొచ్చి నేను ఇక్కడ త్రివేణి సంగమంలో కలిపాను. దానివలన మనం ఎన్ని తీర్థయాత్రలు చేసినా సరే ఈ ఒక్కటి చేస్తే చాలా పుణ్యం వస్తుందంట. నేను అసలు కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు.
అంటే ఈ ఏజ్కి నేను ఇది కంప్లీట్ చేస్తానని చెప్పి ఆల్మోస్ట్ నేను నా 30స్ని ఇప్పుడే రీచ్ అయ్యాను. చాలామంది కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత చేస్తారు. నాకు ఎందుకనో అలా, అంటే మా హస్బెండ్ డిఫెన్స్ అవడం వల్ల మేము అన్ని స్టేట్స్ తిరగడం వల్ల అలా కుదిరింది. బట్ నేను నా మనసులో బలంగా అనుకున్నాను అనమాట ఇది చెయ్యాలి అని. సో అనుకోకుండా ఇంత తొందరగా జరిగింది, అది అంత దేవుడి దయ వల్లే. సో నేను త్రివేణి సంగమంలో స్నానం చేసేసి అక్కడి నుంచి ఆ త్రివేణి సంగమం అంటే ఆ ఒడ్డున అలహాబాద్ ఫోర్ట్ ఉంటుంది. సో దాని లోపల అక్షయవట్ అనే ఒక మహావృక్షం ఉంటుంది అనమాట. ఆ వృక్షం దగ్గరే సీతారాములు వనవాసానికి వచ్చినప్పుడు భరద్వాజ మహర్షి దగ్గర ఉండి చాన్నాళ్ళు ఇక్కడే ఉండి తపస్సు చేసుకొని వెళ్ళారంట. సో ఆ ప్రిమిసెస్లోనే గుడి ఉంటుంది. సో దీని లోపలికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. దీని కింద మునులు, రూపాలు, వినాయకుడు, ఇలా చాలా రకాల గుళ్ళు ఉంటాయి అన్నమాట. ఈ గోపురాలు కనిపిస్తున్నాయి కదా, సో అండర్ గ్రౌండ్లో ఉంటుంది గుడి. మనం మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. ఈ రోజుల్లో యాత్రలు చేయాలంటే మనకి ఒంట్లో ఓపిక మాత్రమే ఉంటే సరిపోదు, దాంతోపాటు కొంచెం జేబులో కూడా డబ్బులు గట్టిగా పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే యూపీ సైడ్ మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారనమాట, ఒక ప్రోటోకాల్ అంటే ఏముండదు. బట్ మన సైడ్ ఏంటంటే కొంచెం ఎక్కువగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది గుళ్ళల్లో వాటి మీద. బట్ ఇక్కడ సౌకర్యాలు పెద్దగా ఉండవు, వాళ్ళ ఇష్టం అనమాట. ఇక్కడ లోకల్ జనాలు ఎలా పెడితే రేట్లు అదే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఒకటే రేట్ ఉంటుందని ఫిక్స్డ్గా మనం చెప్పలేము. అక్కడ జనాలను బట్టి ఆ టైం సీజన్ బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్లు చెప్తూ ఉంటారు ఏదైనా సరే. సో అలహాబాద్ ఫోర్ట్ చూసిన తర్వాత మనము నెక్స్ట్ ఇక్కడ బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వచ్చాము. ఇక్కడ హనుమంతులు వారు ఇలా పడుకొని ఉంటారు. అసలు ఇక్కడ జనాలు ఎలా ఉన్నారంటే అమ్మో ఈ పక్కనోడు ఏమైపోయినా పర్లేదు మనకి దర్శనం జరిగితే చాలన్నట్టు అసలు తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్ళిపోయారు ముందుకి. సో అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఇది దర్శనం చేసుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తే మీరు బయటకు వచ్చేసి వెనకాల నుంచి పైకి కొద్దిగా వెళ్ళే దారి ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళి దాని పైనుంచి చూస్తే స్వామివారు చక్కగా కనిపిస్తారు. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే అంత ధైర్యం చేయకండి, జనాల మధ్యలో ఖాళీగా ఉంటే ఓకే, లేకపోతే చెప్తున్నాను. స్టేషన్ నుంచి త్రివేణి సంగమంకి వచ్చి అక్కడ స్నానం చేసిన తర్వాత అలహాబాద్ ఫోర్ట్ చూసుకొని అక్కడ నుంచి ఒక ఆటో మాట్లాడుకోవాలి సైట్ సీయింగ్కి. దానికి అరౌండ్ ఒక 500 నుంచి 600 తీసుకుంటారు. సో అందులో మనకి బడే హనుమాన్ టెంపుల్, మాధవేశ్వరి అమ్మవారి శక్తిపీఠం, నాగవాసుకి టెంపుల్, భరద్వాజుని ఆశ్రమం ఇవన్నీ చూపిస్తారు. మనకి ఎన్ని సంగమాలు ఉన్నా ఈ ప్రయాగ్రాజ్ లో ఉండే ఈ సంగమం మాత్రం చాలా విశిష్టమైనది అని చెప్తూ ఉంటారు. అలాగే మన ప్రపంచంలోనే బాగా పురాతనమైన నగరాలు అన్నమాట ప్రయాగ్రాజ్, కాశీ ఇవన్నీ. సో ఇప్పుడు మనం మాధవేశ్వరి టెంపుల్ తర్వాత నాగవాసుకి టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్కి కూడా ఒక స్టోరీ ఉంది. ఇక్కడ ఏంటంటే మనము సాగరమదనం చిలికినప్పుడు ఒక పాము, అంటే ఈ నాగవాసుకి అనే పాముతో ఆ సాగరమదనాన్ని చిలుకుతారు. అప్పుడు చిలికినప్పుడు ఆ రాపిడికి పాముకి బాగా గాయాలు అవి అవుతాయి. అప్పుడు మహాశివుడిని అడుగుతుందన్నమాట, నాకు బాగా నొప్పిగా ఉంది, గాయాలు అయ్యాయి అని తన బాధను చెప్పుకున్నప్పుడు మహాశివుడు నువ్వు సరస్వతి నది ఒడ్డుకు వెళ్ళు, అక్కడ సరస్వతి నదిలో స్నానం చెయ్యి, నీకు నొప్పులన్నీ పోతాయని చెప్తారు. సో అప్పుడు ఆ నాగవాసుకి అనే పాము అక్కడికి వచ్చి సరస్వతి ఒడ్డునే సేద తీరుతుంది. అందుకే ఈ టెంపుల్ ఇక్కడ దానికి గుర్తుగా అనమాట. ఈ నాగవాసుకి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లోనే భీష్మదేవుని ఆలయం ఉంటుంది. అదే భీష్మ పితామహుడు మనకు తెలుసు కదా, మహాభారతంలో ఉంటారు. సో ఆయన కూడా మహాభారతం జరిగినప్పుడు ఈ ఉత్తరాయణ కాలంలో చనిపోవడానికి అని చెప్పేసి ఆయన ప్రాణాన్ని ఒగ్గు పట్టుకొని ఉంచుకుంటారు. సో ఆయన చనిపోయిన ప్రదేశం కూడా ఇక్కడే అనమాట. దానికి గుర్తుగానే అలా ఒక టెంపుల్ కట్టారు. బట్ ఆ టెంపుల్ అయితే ఇప్పుడు నడిపించట్లేదు, మూసేశారు. నాగవాసుకి టెంపుల్లో దర్శనం అయిపోయాక భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వచ్చాము. సో ఇక్కడే సీతారాములు చాలా కాలం వనవాసం చేశారు. ఇక్కడ గోళ్ల మీద చక్కగా పెయింటింగ్స్ కూడా కాదు, 3D పెయింటింగ్స్ లాగా అసలు ఎంత బాగా వేశారు. మా అమ్మ అయితే అవే చూసుకుంటూ వస్తున్నారనమాట. మా అమ్మ ఇంకా స్టిల్ ఆశ్చర్యంలోనే ఉన్నారు, నేను ఇంక ఇక్కడికి వచ్చాను ప్రయాగ్రాజ్, కాశీ అంటే ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నా, చాలామందికి వెళ్ళాలి అనుకునే సంకల్పం ఉన్నా ఏదో ఒక అడ్డంకులు వచ్చి ఆగిపోతూ ఉంటారు. సో అందుకని లైఫ్లో ఒక అచీవ్మెంట్ అనమాట ప్రతి ఒక్కరికి ఇదే, ఇక్కడికి ఇలాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అనేది. సో ఫైనల్లీ మా అమ్మ కోరిక అయితే నెరవేరింది. ఈ భూమి మీద ఎన్ని నదుల సంగమాలు ఉన్నా, ఎన్ని సముద్రాల సంగమాలు ఉన్నా అన్నిటిలో కన్నా శ్రేష్టమైనది ఈ ప్రయాగరాజ్లో ఉన్న గంగా, యమున, సరస్వతి సంగమం అన్నమాట. సో సరస్వతి నది అనేది బయటికి మనకు కనిపించదు, అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. అంటే ఆవిడ ప్రవహించే వేగం జనాలు తట్టుకోలేకపోతున్నారు, వరదలు వస్తాయన్న భయంతో మహాశివుడు ఆవిడ్ని నువ్వు భూగర్భంలోకి వెళ్ళిపోయి అంతర్వాహినిగా ప్రవహించు అని చెప్పి చెప్తారంట. సో అందుకే ఆవిడ పైకి మనకి కనిపించరు. సో ప్రయాగరాజ్ యాత్ర చేయడం అయితే చాలా సింపుల్, అంత అలసటగా కూడా అనిపించదు మనకి.
ప్రయాగ్రాజ్ నుంచి వారణాసి చాలా దగ్గర. సో ఆ 2 ఊర్లకి కూడా ఫ్రీక్వెంట్గా బస్సులు తిరుగుతూ ఉంటాయి. సో అందుకే మేము డైరెక్ట్గా ప్రయాగ్రాజ్ వచ్చి అక్కడ నుంచి వారణాసి అదే కాశీకి బయలుదేరి వెళ్తున్నాము. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కాశీలో కలుద్దాం.